డైరెక్ట్ సెల్లింగ్‌కి, మార్కెట్‌కి చాలా డిఫరెన్స్ ఉందండి. సో, డైరెక్ట్ సెల్లింగ్ అన్నా, మార్కెటింగ్ అన్నా. మార్కెటింగ్ అంటే ఒక మొబైల్ ఎగ్జాంపుల్ ఒక మొబైల్ అమ్మి పెట్టాలంటే దాని యొక్క ఫీచర్స్, దాని యొక్క కెమెరా ప్రాసెసరు, ఇంక దాని యొక్క కెమెరా మెగా పిక్సెల్స్, బ్యాటరీ పవరు. సో, ఇవన్నిట్లి గురించి ఎక్స్‌ప్లెయిన్ చేసి ఆ మొబైల్ అమ్మడం దాన్ని మార్కెటింగ్ అంటామండి. డైరెక్ట్ సెల్లింగ్ అంటే, ఒక ప్రొడక్ట్ మనం వాడి ఎక్స్‌పీరియన్స్‌ని చెప్పడం దాన్ని డైరెక్ట్ సెల్లింగ్ అంటామండి. సో, ఇది డైరెక్ట్ సెల్లింగ్‌కి, మార్కెటింగ్‌కి డిఫరెన్సు. బట్ మన డైరెక్ట్ సెల్లింగ్ అనేది మార్కెటింగ్ కేటగిరీలోకొస్తది. బట్ చాలా డిఫరెన్స్ ఉందండి మార్కెటింగ్‌కి, డైరెక్ట్ సెల్లింగ్‌కి. సో, చాలామంది మార్కెటింగ్ అన్నా, డైరెక్ట్ సెల్లింగ్ అన్నా ఇవన్నీ ఒకటే అనుకుంటారు. సో, అది కాక ఇంకో విషయం మీకేం చెప్పాలనుకుంటున్నానంటే, మన ప్రపంచంలో చాలా స్కిల్స్ ఉన్నాయండి. చాలా స్కిల్స్ ఉన్నాయి. అవేంటంటే కమ్యూనికేషన్ స్కిల్ ఉంది. చాలామంది ఇప్పుడు సాఫ్ట్‌వేర్ ఇంజినీరింగ్‌లు చేస్తున్నారు కదా! ఐ మీన్ కోడింగ్ అనేది ఒక స్కిల్లు. డాక్టరు, లాయర్సు. సో, కొన్ని రంగాల్లో కొంతమంది వాళ్ళ యొక్క ప్రతిభను చూపించుకుంటున్నారు. సో, వాళ్ళకంటూ ఒక స్కిల్ అనేది ఉంది. కానీ ఈ ప్రపంచంలో ఉన్న అన్ని స్కిల్‌ల కన్నా ఎవరైతే ఇవన్నీ చేస్తున్నారో ఈళ్ళందరికీ కామన్‌గా ఉండే స్కిల్ ఏంటో తెలుసా? సేల్స్ అండ్ మార్కెటింగ్ స్కిల్ అండి. సో, ప్రతి ఒక్క హ్యూమన్ బీయింగ్‌కి ప్రపంచంలో ఎవరైతే బతుకుతున్నారో, వాళ్ళందరికీ సేల్స్ అండ్ మార్కెటింగ్ స్కిల్ అనేది తప్పకుండా రావాలి, వచ్చే ఉంటది. ఎందుకు చెప్తున్నానంటే, ఈ రోజుల్లో జాబులు చేస్తున్న వాళ్ళైనా, అది చిన్న కంపెనీలో జాబ్ చేస్తున్న వాళ్ళు అవనియండి, పెద్ద కంపెనీలో జాబ్ చేస్తున్న వాళ్ళు అవనియండి. సో, వాళ్ళక్కడికెళ్ళాకే వాళ్ళ వర్క్ ఏంటంటే, అయితే అక్కడ ప్రొడక్ట్ సేల్ చేయాలి, లేదు అంటే సర్వీస్‌ని సేల్ చేయాలి. అవునా? సో, మీరెక్కడైనా గమనించండి. ఎలాంటి జాబ్‌లో అయినా సరే, అయితే ప్రొడక్ట్‌ని సేల్ చేస్తారు. లేదంటే సర్వీస్‌ని సేల్ చేస్తారు. సో, ఓవరాల్‌గా అక్కడ ఆళ్ళేం చేస్తున్నారు? సేలే చేస్తున్నారు. సో, అక్కడ మనకేం కావాలి? సేల్స్ స్కిల్లే కావాలి. సో, నెక్స్ట్ వన్ వచ్చేసరికి కమింగ్ టు ది మార్కెటింగ్. ఇప్పుడు సపోజ్ మీరు మీ టీమ్ మెంబర్స్‌తో ఒక ప్లాన్‌ని ఎక్స్‌ప్లెయిన్ చేయండి. దాన్ని మార్కెటింగ్ అంటాం. ఇప్పుడు సపోజ్ ఫర్ ఒక ఎగ్జాంపుల్ ఒక బైక్ షోరూమ్‌లో ఒక పర్సన్ పని చేస్తున్నాడనుకోండి. సో, ఒక కస్టమర్‌కి ఆ బైక్‌లో ఉన్న ఫీచర్స్ ఇవన్నీ ప్రతీదీ ఎక్స్‌ప్లెయిన్ చేయాలి. ఆ పర్సన్ కొనాలి అంటే. సో, అప్పుడేం చేయాలి? అక్కడ మార్కెటింగ్ చేస్తున్నారు మీరర్థం. మీరు ఆ బైక్ డెలివరీ చేస్తే సేల్ చేస్తారని అర్థం. సో, ఓవరాల్‌గా ఏంటంటే మీరు ఎటువంటి జాబ్‌లోకెళ్ళినా సరే, అది పెద్ద కంపెనీ జాబ్ అయినా అవ్వనియండి, చిన్న కంపెనీ జాబ్ అయినా అవ్వనియండి, మీరక్కడికెళ్ళాక సేల్స్ అండ్ మార్కెటింగ్ పక్కాగా చేయాలి. వితౌట్ సేల్ అండ్ మార్కెటింగ్ మనం ఏం పని చేయలేం. సో, ఈ సేల్ అండ్ మార్కెటింగ్‌తో పోల్చుకుంటే డైరెక్ట్ సెల్లింగ్‌లో సం సంపాదించడానికి చాలా డబ్బులున్నాయి. సేల్ అండ్ మార్కెటింగ్‌లో ఎలాగంటే మీరెంతైతే టైం పెడుతున్నారో ఎంతవరకైతే మీరు టైం పెడుతున్నారో అంతవరకు మీకు మనీ వచ్చే ఛాన్స్ ఉంటది గానీ, డైరెక్ట్ సెల్లింగ్‌లో మీకంటూ ఒక టీమ్ క్రియేట్ చేసుకొని, ఒక సామ్రాజ్యాన్ని క్రియేట్ చేసుకొని అందరూ కలిపి చేస్తే సో, అన్‌లిమిటెడ్ మనీ అనేది ఎర్న్ చేయొచ్చు. దట్ ఈస్ ద డిఫరెన్స్ బిట్వీన్ అదే డిఫరెన్స్ అండి. డైరెక్ట్ సెల్లింగ్ అండ్ సేల్స్ అండ్ మార్కెటింగ్‌కి. సేల్ అండ్ మార్కెటింగ్ స్కిల్ ఉండాలి. ఆ సేల్ అండ్ మార్కెటింగ్ స్కిల్లు రిమైనింగ్ వర్కుల్లో కాకుండా డైరెక్ట్ సెల్లింగ్‌లో ఉపయోగిస్తే సో, మనం సక్సెస్ అయ్యే 100% సక్సెస్ రేట్ చూస్తాం ప్రపంచంలో. కానీ ఇప్పుడు వరల్డ్‌లో ఏం చేస్తున్నారు చాలా మంది జనం ఏం చేస్తున్నారు, ఈ సేల్ అండ్ మార్కెటింగ్ స్కిల్ తీసుకెళ్ళి జాబ్‌లో ఉపయోగిస్తున్నారు. సో, వాళ్ళెంతైతే టైము ఎఫర్ట్స్ పెడుతున్నారో దానికి తగ్గట్టే ఇన్‌కమ్ వస్తుంది. అదే సేల్ అండ్ మార్కెటింగ్ స్కిల్ డైరెక్ట్ సెల్లింగ్‌లో పెట్టండి. అన్‌లిమిటెడ్ మనీ ఎర్న్ చేయొచ్చు. సో, ఇది డైరెక్ట్ సెల్లింగ్‌కి, మార్కెటింగ్‌కి బయటున్న జాబ్‌కి తేడా. ఎందుకంటే అన్నిట్లో కూడా ఏంటంటే సేల్ అండ్ మార్కెటింగ్ స్కిల్ అనేది ఉన్నది. మీరు ప్రతి దీంట్లోకెళ్ళండి ఒక జాబ్‌లోకెళ్ళండి. ఎలాంటి పనిలోకెళ్ళినా సరే మీకు సేల్ అండ్ మార్కెటింగ్ స్కిల్ అనేది ఉంటది. అది ఆల్రెడీ జరుగుతూ ఉంటది. ఎక్కడ జరగకుండా ఉండదు. సో, మీరు నేర్చుకున్న సేల్ అండ్ మార్కెటింగ్ స్కిల్ అనేది డైరెక్ట్ సెల్లింగ్‌లో పెట్టి చూడండి. మీకొక మంచి సక్సెస్ రేట్ చూస్తారు. ఒక మంచి ఇన్‌కమ్ చూస్తారు. లగ్జరీ లైఫ్ చూస్తారు. డైరెక్ట్ సెల్లింగ్‌లో అంత పవర్ ఉంది. అండ్ డైరెక్ట్ సెల్లింగ్‌లో వెస్టీజ్ గురించి కూడా మీకు చెప్తాను. సో, ఫ్యూచర్‌లో ఎలా ఉండబోతుందో ఓకే. సో, ఇప్పుడు డైరెక్ట్ సెల్లింగ్ గురించి స్టార్ట్ చేద్దాం. ఇంతకీ డైరెక్ట్ సెల్లింగ్ అంటే ఏంటి? డైరెక్ట్ సెల్లింగ్ అంటే మ్యానుఫ్యాక్చరింగ్ యూనిట్ నుండి
ప్రొడక్ట్ డైరెక్ట్‌గా కస్టమర్‌కి చేరడం. ఇది మనందరికీ తెలిసిందే. డైరెక్ట్ సెల్లింగ్ అంటే ఏంటి? మ్యానుఫ్యాక్చరింగ్ యూనిట్ నుండి ప్రొడక్ట్ డైరెక్ట్‌గా కస్టమర్‌కి వెళ్తుందనమాట చేరడం. మధ్యలో ఉండే డిస్ట్రిబ్యూటర్స్, హోల్‌సేలర్స్ మరియు షాప్ కీపర్స్ ఇలాంటి మిడిల్ మెన్స్ ఎవ్వరు లేకుండా డైరెక్ట్‌గా కస్టమర్‌కి చేరేలాగా చేస్తది. అది డైరెక్ట్ సెల్లింగ్ అంటే. అండ్ అడ్వర్టైజ్‌మెంట్‌కి పెట్టే ఖర్చు డైరెక్ట్ సెల్లర్స్‌కి కమిషన్‌గా ఇస్తారనమాట. సో, ఇది యాక్చువల్ డైరెక్ట్ సెల్లింగ్ అంటే ఇంట్రో ఆఫ్ ది డైరెక్ట్ సెల్లింగ్ ఇది. ఇంట్రడక్షన్ ఆఫ్ డైరెక్ట్ సెల్లింగ్ ఇంట్రడక్షన్ ఇది. సో, హిస్టరీ ఎప్పుడు స్టార్ట్ అయింది? ఎలా స్టార్ట్ అయింది? డైరెక్ట్ సెల్లింగ్ చరిత్ర ఎలా స్టార్ట్ అయిందంటే 1886 1886లో కాలిఫోర్నియా పెర్ఫ్యూమ్ కంపెనీ అదొక పెర్ఫ్యూమ్ కంపెనీ అండి. ఇప్పుడు అవాన్ కంపెనీ కింద మారింది. దాని ద్వారా మోడర్న్ డైరెక్ట్ సెల్లింగ్ స్టార్ట్ అయింది. కాలిఫోర్నియా పెర్ఫ్యూమ్ కంపెనీ ద్వారా మోడరన్ డైరెక్ట్ సెల్లింగ్ స్టార్ట్ అయింది. అండ్ నెక్స్ట్ వచ్చేసరికి 1945లో న్యూట్రలైట్ ద్వారా మల్టీ లెవెల్ మార్కెటింగ్ అనే కాన్సెప్ట్ మొదలుపెట్టారు. సో, డైరెక్ట్ సెల్లింగ్, మల్టీ లెవెల్ మార్కెటింగ్ ఏంటంటే, ఇప్పుడు పెర్ఫ్యూమ్ కంపెనీ ద్వారా మోడరన్ డైరెక్ట్ సెల్లింగ్ అంటే మ్యానుఫ్యాక్చరింగ్ యూనిట్ టు కస్టమర్ వరకు చేరడం అనేది 1886లోనే స్టార్ట్ అయింది. సో, న్యూట్రలైట్ మల్టీ లెవెల్ మార్కెటింగ్ అంటే కొన్ని విధాలుగా అంటే మల్టీ అంటే ఏంటి? మోర్ దెన్, మోర్ దెన్ 3, మోర్ దెన్ 4 అన్ని విధాలుగా, అన్ని లెవెల్‌లో గూడా మార్కెటింగ్ చేయొచ్చు అనే కాన్సెప్ట్ 1945లో స్టార్ట్ అయిందండి. సో, ఇండియాలో 1990లో మన ఇండియాలో ఇంటర్నేషనల్ కంపెనీలు రావడంతో మనకు పరిచయం అయింది. సో, ఇండియాలోకి డైరెక్ట్ సెల్లింగ్ అనేది ఎప్పుడు పరిచయం అయిందండి? సో, డైరెక్ట్ సెల్లింగ్ అన్నా, మల్టీ లెవెల్ మార్కెటింగ్ అన్నా ఒకటే. కాకపోతే ఆహ్, ఆహ్, కానీ చాలా మందికి దాని మీద అప్పుడు ఐడియా లేదు. సో, మన 1990లో మన ఇండియాలో ఇంటర్నేషనల్ కంపెనీలు రావడంతో మనకి డైరెక్ట్ సెల్లింగ్ అనేది పరిచయం అయింది. సో, వెస్టీజ్ వచ్చేసరికి మన ఇండియాలో 2004లో స్టార్ట్ అయ్యి, ఇప్పుడు ఇండియాలో టాప్ లెవెల్‌లో ఉందండి. సో, ఇది. సో, మన 1990లో ఇంటర్నేషనల్ కంపెనీలు రావడం వల్ల మన ఇండియాకి పరిచయం అయింది. సో, ఇంతకీ ఈ డైరెక్ట్ సెల్లింగ్ అనేది ఎందుకు స్టార్ట్ అయింది? ఈ డైరెక్ట్ సెల్లింగ్ వల్ల మనకు అవసరం ఏంటి? సింపుల్‌గా చెప్తానండి. డైరెక్ట్ సెల్లింగ్ వల్ల మనకు అవసరం ఏంటంటే క్వాలిటీ అష్యూరెన్స్. డూప్లికేట్ ప్రొడక్ట్స్ రాకుండా డైరెక్ట్‌గా కస్టమర్‌కి మంచి ప్రొడక్ట్ అందించడానికి ఈ డైరెక్ట్ సెల్లింగ్ అనేది రావడం జరిగింది. సో, ఒక గవర్నమెంట్ గాని, ఒక అదర్ కంట్రీ గాని, ఇప్పుడు అదర్ కంట్రీలన్నీ ఎందుకు స్టార్ట్ చేశారు? ఒక హ్యూమన్ బీయింగ్ హెల్తీగా ఉండాలి. హ్మ్. హ్యూమన్ బీయింగ్ హెల్తీగా ఉండాలి. ఎటువంటి డూప్లికేట్ ప్రొడక్ట్‌లు రాకుండా, చెత్త చెత్త ప్రొడక్ట్‌లు రాకుండా డైరెక్ట్‌గా మ్యానుఫ్యాక్చర్ నుండి కస్టమర్‌కి రావడానికి ఈ డైరెక్ట్ సెల్లింగ్ వచ్చి అవసరం పడుతుంది. అందుకు స్టార్ట్ చేశారు. ఇంకోటొచ్చేసరికి పర్సనల్ టచ్ అండి. ఒక ప్రొడక్ట్ గురించి పూర్తిగా తెలిసిన వ్యక్తి ఎక్స్‌ప్లెయిన్ చేస్తే కస్టమర్‌కి నమ్మకం ఎక్కువుంటది. సో, ఇప్పుడంటే అడ్వర్‌టైజ్‌మెంట్‌లో ట్రెండ్ అయిపోయాయి గానండి. అప్పట్లో ఒక పర్సన్ వాడిన తర్వాత ఇంకో నలుగురికి ప్రమోట్ చేసేవారు. అంటే చెప్పేవారు. సో, డైరెక్ట్ సెల్లింగ్ అనేది అందుకు స్టార్ట్ అయిందండి. ఇప్పుడు ఇప్పుడంటే సెలబ్రిటీస్ అని, సినిమాలని ఇవన్నీ ట్రెండ్ అయ్యి, సో, వాళ్ళు చేసే ప్రొడక్ట్‌లన్నీ కల్తీ ప్రొడక్ట్‌లయిపోయాయి. అవునా? సో, పర్సనల్ టచ్ అంటే ఒక ప్రొడక్ట్ గురించి పూర్తిగా తెలిసిన వ్యక్తి ఇంకో పర్సన్‌కి ఎక్స్‌ప్లెయిన్ చేస్తే ఆళ్ళకొక నమ్మకం అనేది ఉంటుందనమాట. సో, ఇంకోటొచ్చేసరికి ఎంప్లాయ్‌మెంట్ గూడా అండి. డైరెక్ట్ సెల్లింగ్ ఎందుకొచ్చింది? ఎంప్లాయ్‌మెంట్ కోసం గూడా. సాధారణంగా మనుషులకి తక్కువ పెట్టుబడితో ఎంటర్‌ప్రెన్యూర్ అయ్యే అవకాశం ఉంది. సో, చాలా మందికి యాంటర్‌ప్రెన్యూర్ అంటే ఐడియా ఉండదండి. సో, యాంటర్‌ప్రెన్యూర్ అంటే ఏంటో మీకు చెప్తాను. చాలా మంది ఈ రోజుల్లో ఇన్‌స్టాగ్రామ్ గాని, సోషల్ మీడియా గాని ఇవన్నీ చూస్తూనే ఉన్నారు. మీరు చూస్తుండేటప్పుడు కొన్ని ఇన్‌స్టాగ్రామ్ రీల్స్ ఇవన్నీ చూస్తునేటప్పుడు అక్కడ మీకు యాంటర్‌ప్రెన్యూర్ అనే పదం ఎక్కువ వినిపిస్తుంటది సోషల్ మీడియాలో. సో, యాంటర్‌ప్రెన్యూర్ అంటే ఏంటంటే ఎంప్లాయీ ప్లస్ ఎంప్లాయర్. అంటే మీకు సింపుల్‌గా చెప్తాను. ఎంప్లాయీ అంటే ఉద్యోగం చేసేవారు. ఒకళ్ళ దగ్గర ఉద్యోగం చేసేవారు. ఎంప్లాయర్ అంటే ఉద్యోగం హైర్ చేసేవారు. అంటే ఉద్యోగం ఇచ్చేవారు. యాంటర్‌ప్రెన్యూర్ అంటే తను చేస్తూ నలుగురికి అవకాశం ఇచ్చేవాడిని యాంటర్‌ప్రెన్యూర్ అంటాం. సేమ్ అంతే. మనం ఇక్కడ ఏం చేస్తున్నాం? నేను వర్క్ చేసుకుంటూ నేను ఇంకా ఆపర్చునిటీ క్రియేట్ చేస్తున్నాం. సో, దట్ ఈస్ ద యాంటర్‌ప్రెన్యూర్. సో, అలాగా
తక్కువ కొన్ని కంపెనీలు డైరెక్ట్ సెల్లింగ్‌లో కొన్ని కంపెనీలో తక్కువ ఇన్వెస్ట్‌మెంట్ ఉంటది. మన వెస్టిజ్‌లో మన అదృష్టం ఉంటే అసలు ఇన్వెస్ట్‌మెంటే లేదు. సో, ఇన్వెస్ట్‌మెంట్ లేకుండా ఎంటర్‌ప్రెన్యూర్ అయ్యే అవకాశం ఈ సిస్టమ్‌లో ఉంది. సో, అందుకు డైరెక్ట్ సెల్లింగ్ అనేది అవసరం. ఒక హ్యూమన్ బీయింగ్‌కి ఎందుకు అవసరం? ఎందుకు స్టార్ట్ చేశారంటే, అందుకు స్టార్ట్ చేశారు. ఒక ఎంప్లాయ్‌మెంట్ క్రియేట్ అవుతది. ఒక మంచి సంపదను సృష్టించొచ్చు. సంపాదన కాదండి. సంపదనే సృష్టించొచ్చు. సో, అందుకు డైరెక్ట్ సెల్లింగ్‌ని స్టార్ట్ చేశారు. సో గవర్నమెంట్ సపోర్ట్ గూడా ఉండడం జరిగింది. గవర్నమెంట్ సపోర్ట్ ఇప్పటికి ఉంది. లీగాలిటీగా ఎళ్తుంది. సో, మంచి భారత్ గజెట్ గాని, గైడ్‌లైన్స్ ప్రతీది గూడా సక్సెస్‌గా రన్ అవుతుంది. అప్పట్లో ప్రాసెస్ ఎలా ఉండేది? డైరెక్ట్ సెల్లింగ్ అప్పట్లో స్టార్ట్ అయిన కొత్తలో ఎలా ఉండేది? ఓల్డ్ మెథడ్ ఎలా ఉండేదంటే, ఓల్డ్ స్కూల్ సెల్లింగ్ అనేవారనమాట. డోర్ టు డోర్ ఇంటింటికి తిరిగి ప్రొడక్ట్స్ చూపించాల్సొచ్చేది అప్పట్లో. డోర్ టు డోర్ ఇంటికి తిరిగి ప్రొడక్ట్‌లు చూపించాల్సొచ్చేది. ఫిజికల్ మీటింగ్స్ ప్రతి చిన్న విషయానికి దూరంగా వెళ్లి మీటింగ్ అటెండ్ అవ్వాల్సొచ్చేది. అండ్ లిమిటెడ్ రీచ్. మన చుట్టుపక్కల ఉన్న వాళ్ళతోనే బిజినెస్ ఆగిపోయేది. సో, నెక్స్ట్ వచ్చేసరికి కమ్యూనికేషన్. ఫోన్ కాల్స్ అనేవి ఎక్కువ ఉండేవి కాదు కాబట్టి ఫేస్ టు ఫేస్ తోనే కనెక్ట్ అయ్యి ఉండేదాన్ని. కనెక్షన్ అనేది ఉండేది. సో, ప్రెజెంట్ ఎలా మారింది? డిజిటల్ ట్రాన్స్‌ఫర్మేషన్‌లో మారింది. సో, ఇది మాత్రం జాగ్రత్తగా వినండి. సో, అప్పట్లో పద్ధతి అలా ఉండేదండి. ఇప్పుడు ప్రెజెంట్ ఎలా మారుతుందంటే డిజిటల్ ట్రాన్స్‌ఫర్మేషన్ అండి. ఇప్పుడు బిజినెస్ ఎలా ఉందంటే డిజిటల్ టూల్స్ అంటే జూమ్ మీటింగ్స్, వాట్సాప్, సోషల్ మీడియా ద్వారా ఎక్కడెక్కడైనా బిజినెస్ అనేది మనం స్ప్రెడ్ చేయొచ్చండి. సో, ఈ రోజుల్లో మీరెక్కడైనా గమనించండి. నేను రీసెంట్‌గా వెస్టీజ్ నుంచి విన్న అప్‌డేట్ ఏంటో తెలుసా? చాలా మంది వరకు నార్త్‌లో గాని, సమ్ ఆఫ్ ది స్టేట్‌ల్లో చాలా మంది వరకు ఫీల్డ్ వర్క్ చేయట్లేదండి. సో, వాళ్ళేం చేస్తున్నారో తెలుసా? కంటెంట్ క్రియేషన్. సోషల్ మీడియాలో మొహం చూపించుకుంటున్నారంతే. సోషల్ మీడియాలో మొహం చూపించుకుంటున్నారు. లీడ్స్ వస్తున్నాయి. ఐడీస్ ఏస్తున్నారు. బిజినెస్ గ్రో చేసుకుంటున్నారు. సో, ఫీల్డ్ వర్క్ అనేది చెయ్యొచ్చు. నేను కాదని కాకపోతే దట్ ఈస్ అన్ ఓల్డ్ మెథడ్. నిజంగా చెప్తున్నాను. డిజిటల్ ట్రాన్స్‌ఫర్మేషన్ వచ్చిన తర్వాత చాలా మంది సోషల్ మీడియాలోనే కనబడుతున్నారు. నేను చాలా చూస్తున్నానండి. వెస్టీజ్ గురించి విచ్చలవిడిగా వీడియోస్ వస్తున్నాయి. చాలా మంది చేస్తున్నారు. చాలా మంది చేస్తున్నారు. సో, వెస్టీజ్ ఎంత రేంజ్‌లోకెళ్తుందో ఒకసారి ఆలోచించండి. సో, ఇప్పుడెలా మారిందంటే అలాగే మారింది. జూమ్ మీటింగ్స్, వాట్సాప్, సోషల్ మీడియా ద్వారా ఎక్కడెక్కడైనా బిజినెస్ స్ప్రెడ్ చేసేయొచ్చు మనం. పర్సనల్ బ్రాండింగ్ అండి. ఇన్‌స్టాగ్రామ్స్ రీల్స్ మరియు ఇంకా పింట్రెస్ట్, అఫిలియేట్ ద్వారా గూడా మన వెస్టీజ్‌ని ప్రమోట్ చేయొచ్చు. ఇది చాలా మంది పెద్దోళ్ళకి తెలీదు. కాకపోతే వెస్టీజ్ ఈ వెస్టీజ్ సంబంధించిన కంటెంట్ క్రియేషన్ పెద్దోళ్ళు గూడా చేస్తున్నారండి. జస్ట్ మాట్లాడడం. సోషల్ మీడియాలో అయినా మాట్లాడడం, మీరు బయటకి ఫీల్డ్‌కెళ్ళినా గూడా మాట్లాడడమే. సోషల్ మీడియాలో కనబడితే ఎక్కడ లేని ప్రదేశాలకు గూడా మన వీడియో ఎళ్తది. వైరల్ అవుతది. సో, ఇన్‌స్టాగ్రామ్ రీల్స్ మరియు పింట్రెస్ట్ ద్వారా గూడా అఫిలియేట్ చేయడం గూడా మనం బ్రాండ్‌ని బిల్డ్ చేసుకోవచ్చు. అండ్ నెక్స్ట్ అవేర్‌నెస్. ఇప్పుడు జనాలకి హెల్త్ సప్లిమెంట్స్ మీద, డైరెక్ట్ సెల్లింగ్ మీద అవేర్‌నెస్ చాలా పెరిగిందండి. అంటే ఫ్యూ ఇయర్స్ బ్యాక్ కొన్ని సంవత్సరాల క్రితం వరకు వెస్టిజ్ మీద ఎవరికీ అవగాహన లేదు. డైరెక్ట్ సెల్లింగ్ మీద గూడా అసలు అవగాహన లేదు. ఇప్పుడు జనాలకేంటంటే హెల్త్ మీద కొంచెం అవగాహన పెరిగి డైరెక్ట్ సెల్లింగ్ మీద అవేర్‌నెస్ పెరిగిందండి. సో, గవర్నమెంట్ రూల్స్ ప్రకారంగా ఇండియాలో డైరెక్ట్ సెల్లింగ్ రూల్స్ 2021లో రావడంతో ఇది ఒక లీగల్ బిజినెస్‌గా గుర్తింపు పొందింది. సో, 2021 డైరెక్ట్ సెల్లింగ్ రూల్స్ రావడంతో ఒక మంచి లీగల్ బిజినెస్‌గా గుర్తింపు పొందింది మన డైరెక్ట్ సెల్లింగ్ ఇండస్ట్రీ అనేది. అండ్ నెక్స్ట్ వన్ వచ్చేసరికి ఫ్యూచర్‌లో ఎలా ఉండబోతుంది? విజన్ 2030 విజన్. 2030 కల్లా డైరెక్ట్ సెల్లింగ్ భవిష్యత్తు ఎలా ఉండబోతుందంటే ఇండస్ట్రీ గ్రోత్ 2030 నాటికి ఇండియాలో డైరెక్ట్ సెల్లింగ్ ఇండస్ట్రీ 64,500,00,00,000కి చేరబోతుంది. ఎంతండి? 64,500,00,00,000 చేరబోతుంది. మీకు ఇంకో షాకింగ్ విషయం చెప్పనా? ఈ 64,500,00,00,000లో ఏదైతే చేరబోతుందో డైరెక్ట్ సెల్లింగ్ ఇండస్ట్రీ అందులో టాప్ నంబర్ 1 కంపెనీ మన వెస్టీజ్ ఉండబోతుంది. అదెందుకో కూడా మీకు చెప్తాను. సో, టెక్నాలజికల్ ఇంటిగ్రేషన్. ఏఐ మరియు కామర్స్ ద్వారా ఇంకా ఫాస్ట్‌గా లీడ్స్ జనరేట్ చేయొచ్చు. లీడ్స్ అంటే కస్టమర్స్ అండి. అదే టీమ్ మెంబర్స్. సో, ఏఐ మరియు కామర్స్ ద్వారా ఇంకా ఫాస్ట్‌గా లీడ్స్ జనరేట్ చేయొచ్చు. నెక్స్ట్ మెయిన్ స్ట్రీమ్ కెరీర్.
ఇంజినీరింగ్, మెడిసిన్ లాగా ఇప్పుడు చదువుతున్నారు కదండి. బీటెక్‌లో ఇంజినీరింగ్ అని, మెడిసిన్ అని, పీహెచ్‌డీ అని, ఇంకా చాలా లా గాని ఇవన్నీ చదువుతున్నారు కదండీ. ఈటిల్లాగానే డైరెక్ట్ సెల్లింగ్ గూడా ఒక రెస్పెక్ట్‌ఫుల్ కెరీర్‌గా మారుతుంది. డైరెక్ట్ సెల్లింగ్ గూడా ఒక రెస్పెక్ట్‌ఫుల్ కెరీర్‌గా మారుతుంది. సో, ఫినాన్షియల్ ఫ్రీడమ్ అండి. లక్షల మంది ఫ్యామిలీస్ ఫినాన్షియల్ ఇండిపెండెన్స్ పొందుతారు. లక్షలేటండి. నా నా ఇష్ మన ఎస్టిమే మన వెస్టిజియల్ ఎస్టిమేషన్ కరెక్ట్ అయితే కోటి మంది ఫ్యామిలీస్ ఫినాన్షియల్ ఇండిపెండెన్స్ పొందుతారండి. ఫర్ ఎగ్జాంపుల్ మన టీమ్ హెల్పింగ్ హ్యాండ్స్ ఉంది. సో, 2030 కల్లా విజన్ ఏంటి? 1000 ఫ్యామిలీలకి ప్రతి కుటుంబానికి 1,00,000 ఇప్పించడం ఒక గోల్‌గా పెట్టుకొని వర్క్ చేస్తుందనమాట. సేమ్ అలాగే డైరెక్ట్ సెల్లింగ్ గూడా ఎలా మారుతుందంటే కొన్ని లక్షల, కోట్ల మంది ఫ్యామిలీకి ఒక ఫైనాన్షియల్ ఇండిపెండెన్స్ అనేది పొందేలా చేస్తుంది. సో, అంతలా ఎంప్లాయ్‌మెంట్ క్రియేట్ చేస్తుంది. సో, సో ఇదే అండి. మెయిన్ ఫ్యూచర్‌లో డైరెక్ట్ సెల్లింగ్ అనేది ఇలా ఉండబోతుంది. సో, మీకు సింపుల్‌గా నా విషయంలోకొచ్చేసరికైతే, నా జర్నీకొచ్చేసరికైతే నేను బీటెక్ మెకానికల్ ఇంజినీరింగ్ చదివానండి. తర్వాత, తర్వాత నేను వెస్టీజ్‌లోకొచ్చాను. సో, నేను వెస్టీజ్‌లోకొచ్చాక నేనేం నేర్చుకున్నానంటే సింపుల్‌గా సేల్స్ స్కిల్ అనేది వచ్చిందండి. సో, అంటే నాకేం అర్థమైందంటే నేను అదే ఆలోచించాను. ఎలాంటి తోపు జాబ్‌లోనికెళ్ళండి ఎళ్ళండి. లేదంటే ఎలాంటి చిన్న జాబ్‌లోకైనా ఎళ్ళండి. మీరక్కడ చేయాల్సింది సేలే. ఈవెన్ సర్విస్ ఆర్ ఈవెన్ ప్రొడక్ట్. ప్రొడక్ట్ సేల్ చేయాలి. లేదా సర్విస్ సేల్ చేయాలి. అదే ఉంది కదండీ! సో, నెక్స్టొచ్చేసరికి డైరెక్ట్ సెల్లింగ్‌లో మన వెస్టీజ్ కంపెనీ ఫ్యూచర్ ఎలా ఉండబోతుందో, దాని గురించి ఒకసారి మీకు చిన్న ఇన్ఫర్మేషన్ ఇస్తాను. మార్కెట్ గ్రోత్ విజన్ 2030 ఇండియా డైరెక్ట్ సెల్లింగ్ మార్కెట్ 2030 నాటికి ప్రతిసారి డబుల్ అవ్వబోతుంది. సుమారు 60,000 కోట్ల పైనే. ఇందులో వెస్టీజ్ లీడింగ్ ఇండియన్ కంపెనీ ఉంది కాబట్టి మార్కెట్ షేర్‌లో లయన్స్ షేర్‌లో మన దగ్గర ఉంటుంది. అంటే 2030 నాటికి 65,000 కోట్ల పైనే మన డైరెక్ట్ సెల్లింగ్ ఇండస్ట్రీ ఎళ్ళడం జరుగుతుంది. అందులో వెస్టీజ్ అనేది ఇండియాలో లీడింగ్ కంపెనీ అండి. అన్ని డైరెక్ట్ సెల్లింగ్ కంపెనీలకల్లా మన వెస్టీజ్ అనేది చాలా లీడ్‌లో ఉంది. అర్థమైంది కదండీ! సో, దీన్ని బట్టి మార్కెట్‌లో షేరు సింహ గర్జన కన్నా ఎక్కువగా ఇనబడే ఛాన్స్ ఉంది. మీరు టార్గెట్ పెట్టుకున్న 1000 అంటే మన టీహెచ్ఎస్ టార్గెట్ ఉంది కదండీ! 1000 ఫ్యామిలీస్‌కి 1,00,000 ఇన్‌కమ్ అనేది ఒక విజన్‌తో పనిచేస్తుంది టీమ్ హెల్పింగ్ హ్యాండ్స్. సో, ఆ ఏదైతే ఆ టార్గెట్ ఉందో, ఏదైతే ఆ విజన్ ఉందో, మన డైరెక్ట్ సెల్లింగ్‌లో టీహెచ్‌హెచ్ అనే విజన్ ఉందని చాలా గర్వంగా చెప్పుకోవాలి మనం. చాలా పర్ఫెక్ట్‌గా ఉందండి. సో, నెక్స్ట్ డిజిటల్ ఫస్ట్ స్ట్రాటజీ. పాత రోజుల్లాగా డోర్ టు డోర్ తిరగాల్సిన అవసరం ఇప్పుడు తగ్గింది. సో, విర్చువల్ షాపింగ్. వెస్టీజ్ ఇప్పుడు ఆన్‌లైన్ ఆర్డర్స్ మీద ఎక్కువ ఫోకస్ చేస్తుంది. ఆన్‌లైన్ ఆర్డర్స్‌లో 300% గ్రోత్ చూసాం. అవునా కదండీ! ఆన్‌లైన్ ఆర్డర్స్‌లో 300%, 300% గ్రోత్ చూసాం. యంగ్ జనరేషన్ 35 ఇయర్స్ కంటే తక్కువ ఉన్నవాళ్ళు యూత్ ఈ బిజినెస్‌లోకి ఎక్కువగా వస్తున్నారు. మీరు ఇప్పుడు గాని సోషల్ మీడియా కంటెంట్ క్రియేషన్ గాని ఇవన్నీ చేస్తూ ఒక కొత్త జనరేషన్‌ని అట్రాక్ట్ చేయడం చాలా ఈజీ అవుతదండి. సో, చాలా యూత్ వస్తున్నారు. చాలా మనం చూస్తున్నాము. నిమిషానికి ఎలా చూసుకున్నా 7 ఐడీస్ క్రియేట్ అవుతున్నాయి. 7 ఐడీస్. నిమిషానికి ఎన్ని క్రియేట్ అవుతున్నాయి? 7 ఐడీస్ క్రియేట్ అవుతున్నాయి. యూత్, యూత్ జనరేషన్ వస్తుంది. ఎక్కువ యూత్‌కి అవేర్‌నెస్ కలిగించండి. చాలా మంది జాబులు చేస్తున్నారు. ఆ! జాబుల్లో ఎలా ఉంటదంటే మీరెంతైతే పని చేస్తున్నారో దానికి తగ్గట్టు అమౌంటే ఇస్తారు. వెస్టీజ్‌లో డైరెక్ట్ సెల్లింగ్‌లో ఎలా ఉంటదంటే, మీరు చేసే ఓ 2 గంటల పని ఒక 10 మందితో మీ టీమ్ అంతా కలిపి చేశారనుకోండి. 10/2 20 గంటలకి ఒక రోజులో 20 గంటల వర్క్ అవుతుంది కాబట్టి దానికి తగ్గట్టు పే రేట్ వస్తది. దానికి తగ్గట్టు ఇన్‌కమ్ వస్తది. సో, థట్ ఈస్ కాల్డ్ టైమ్ లేవరైజింగ్. టైమ్ లేవరైజ్ చేసుకోండి. సో, పెద్దోళ్ళు మనకు చెప్తూనే ఉంటారు. జాబ్ చేయండి, అది చేయండి, ఇది చేయండి. ఎంతకాలం అలా ఉంటారంటే, ఓకే. జాబ్ చేయొద్దని నేను చెప్పనండి. కొంతకాలం వరకే. కానీ దాంతో పాటు సైడ్ ఇన్‌కమ్‌గా సెకండ్ సోర్స్ ఆఫ్ ఇన్‌కమ్ లాగా ఒక డైరెక్ట్ సెల్లింగ్ చేయండి. అంటే డైరెక్ట్ సెల్లింగ్ ఇండస్ట్రీలోకి ఎంటర్ అవ్వండి. ఒక వెస్టీజ్ అనే ఒక ఆపర్చునిటీని తీసుకోండి. వెస్టీజ్‌లో వన్ ఆఫ్ ది లెవెల్‌కెళ్ళి మీరు ఒక పొజిషన్‌లోకెళ్ళిన తర్వాత సో, జాబ్ కన్నా ఇదే బెటర్‌గా ఉంది అని మీకు అనిపించినప్పుడు దెన్ యూ కెన్ లీవ్ ద జాబ్. జాబ్ వదిలేయండి. అంటే సో, అవన్నీ మీకు కంఫర్టబుల్‌గా అనిపిస్తేనే, పాసిబుల్‌గా అనిపిస్తేనే. సో, నిజంగా చెప్తున్నానండి. వెస్టీజ్ ఆపర్చునిటీ వచ్చినప్పుడు తీసుకుంటే అదృష్టం. తీసుకోకపోతే
తర్వాత ఫ్యూచర్‌లో అయ్యా! అప్పుడు మనోడు చెప్పాడు కానీ నేను వినలేదే. అప్పుడే జాయిన్ అయిపోయి ఉంటే ఈ పాటికి ఒక మంచి లెవెల్‌లో ఉందునేమో అని తర్వాత బాధపడాల్సొస్తదండి. సో, దయచేసి ఆపర్చునిటీని ఎవరు వదులుకోవద్దు. కొత్తోళ్ళు ఎవరైనా ఉంటే వాళ్ళకి చెప్తున్నా. సో, మన మెంబర్స్ గూడా మనం నెగ్లెక్ట్ చేయొద్దు. సో, మీకున్న ఐడియాస్ అన్నీ అండ్ ఇంకో పాయింట్ ఉంది. ఇంకో 2 పాయింట్స్ ఉన్నాయండి. అది చెప్పేసి చెప్తాను. గ్లోబల్ ఎక్స్‌పాన్షన్. సో, వెస్టీజ్ కేవలం ఇండియాకి పరిమితం కాదండి. ప్రెజెంట్ ఉన్న 9+ కంట్రీస్‌తో పాటు ఫ్యూచర్‌లో ఇంక కొత్త ఇంటర్నేషనల్ మార్కెట్ ఏసియా అండ్ మిడిల్ ఈస్ట్‌లో కూడా మన కంపెనీ ఎళ్ళబోతుంది. వోకల్ ఫర్ లోకల్ అంటూ ఇండియన్ ప్రొడక్ట్స్ అన్ని వరల్డ్ వైడ్‌గా బెంచ్ మార్క్ చేయడం వెస్టీజ్ విజన్. సో, వెస్టీజ్ విజన్ ఏంటంటే అండి, ఒక బెంచ్ మార్క్ తీసుకురావాలని ఒక విజన్‌తో పనిచేస్తుంది. ఒక క్లారిటీతో ముందుకెళ్తుంది. సో, యాస్ ఏ బిజినెస్ పార్ట్నర్‌లుగా మనం ఇందులో బిజినెస్ పార్ట్నర్‌లుగా కాదండి. యాస్ ఏ బిజినెస్ పార్ట్నర్‌లుగా మనకు కూడా ఒక క్లారిటీ అండ్ విజన్ ఉండాలని నేను అంటున్నాను. అండ్ ఇంకోటొచ్చేసరికి లీగల్ ప్రొటెక్షన్ అండ్ రెస్పెక్ట్. 2021 డైరెక్ట్ సెల్లింగ్ రూల్స్ వల్ల మార్కెట్‌లో ఉన్న ఫేక్ కంపెనీలన్నీ పోయాయండి. 2021 రూల్స్ ప్రకారంగా మార్కెట్‌లో ఉన్న కంపెనీలన్నీ ఫేక్ కంపెనీలన్నీ పోయాయి. వెస్టిజ్ లాంటి అథెంటిక్ కంపెనీస్‌కి రెస్పెక్ట్ పెరిగింది. సో, మన వెస్టిజ్ కంపెనీకి ఇలాంటి కంపెనీస్ ఏమైనా ఉన్నాయి జెన్యూన్ కంపెనీస్‌కి సో, చాలా రెస్పెక్ట్ పెరిగింది. ఇప్పుడు ఇదొక మెయిన్ స్ట్రీమ్ కెరియర్‌గా మారింది. మెయిన్ స్ట్రీమ్ కెరియర్ అంటే ఇప్పుడు చాలామంది 10థ్ అయిపోగానే, ఇంటర్ అయిపోగానే ఇంజినీరింగ్‌లో చేస్తే కెరీర్ ఉంటది. డాక్టర్ చదివిస్తే కెరీర్ ఉంటది. అండ్ లా లా చదివిస్తే కెరీర్ ఉంటది. పీహెచ్‌డీ చేస్తే కెరీర్ ఉంటది. మంచి ఫ్యూచర్ ఉంటది. లైఫ్ ఉంటది. అవన్నీ చెప్తూ ఉంటారు. ఇప్పుడు ఇంకోటి కూడా యాడ్ చేస్తారు. ఇంజినీరింగ్ చేస్తే కెరీర్ ఉంటది. దానన్నిట్లికన్నా ముందు డైరెక్ట్ సెల్లింగ్ చేస్తే కెరీర్ ఉంటది అనే మాట గూడా వచ్చే రోజులున్నాయి. ఇంజినీరింగ్ బీటెక్‌లో చేసిన వాళ్ళు కూడా సేల్స్‌లో అండ్ నెట్వర్కింగ్‌ని ఫుల్ టైమ్‌గా తీసుకునే రోజులొచ్చాయి. సో, ఇంజినీరింగ్‌లో ఎటువంటి గ్రూప్ అయినా చదవండి. మెకానికల్ చదవండి, కంప్యూటర్స్ చదివినండి, ఎలక్ట్రానిక్స్ చదివినండి, ఎలక్ట్రికల్ చదవనియండి. అర్థమైందండి. సివిల్ చదవనండి. సో, ఏ స్ట్రీమ్ చదివినా సరే డైరెక్ట్ సెల్లింగ్‌లోకి రావాల్సిందే. నెట్వర్క్ మార్కెటింగ్ ఫుల్ టైమ్ తీసుకునే రోజులొచ్చాయి. సో, ఇది గూడా ఒక మెయిన్ స్ట్రీమ్ కెరియర్‌గా మారింది. సో, అర్థమైంది కదండీ! సో, మన కంపెనీ మ్యానుఫ్యాక్చరింగ్ నుండి టెక్నాలజీ వరకు అప్‌గ్రేడ్ అవుతుంది. కానీ సక్సెస్ రావాలి అంటే డూప్లికేషన్ అవసరం. అండ్ అదే విధంగా మన టీమ్ హెల్పింగ్ హ్యాండ్స్ మనం ఇంకా అదృష్టం ఏంటంటే వెస్టిజ్‌లో ఐడీ యేసుకొని వెస్టిజ్ చేయడం అదృష్టం అనుకుంటే, టీహెచ్‌ఎస్ లాంటి లీడర్‌షిప్‌లో మనం ఉన్నందుకు ఇంకా అదృష్టంగా ఫీల్ అవ్వాలి. ఎందుకంటంటే మన వెస్టిజ్ విజన్ ఏంటి 2030 కల్లా ఒక మంచి విజన్‌తో, మంచి టర్నోవర్‌తో ప్రతి ఒక్కరిని ఇండిపెండెంట్‌గా సంపాదించుకునేలా చేయాలి. ఫైనాన్షియల్ ఫ్రీడమ్ వచ్చేటట్టు చేయాలని కంపెనీ ముందుకెళ్తుంది. కానీ టీహెచ్‌హెచ్ కూడా ఒక విజన్ ఉందండి. 2030 కల్లా 1000 కుటుంబాలకి రూ. 1,00,000 వచ్చేలా చేయడం. సో, అటువంటి స్ట్రాంగ్ లీడర్‌షిప్ మాత్రమే వెస్టిజ్‌లో సక్సెస్ అవ్వడానికి మనకి హెల్ప్ చేస్తాయి. టీహెచ్‌హెచ్ లాంటి ఆర్గనైజేషనే ఒక స్ట్రాంగ్ లీడర్‌షిప్ ఉన్న ఆర్గనైజేషన్ అది. సో, మనకు బాగా హెల్ప్ చేస్తుంది ప్రెజెంట్. సో, మన కంపెనీ మ్యానుఫ్యాక్చరింగ్ నుండి టెక్నాలజీ వరకు చాలా బాగా అప్‌గ్రేడ్ అవుతుంది. కానీ సక్సెస్ రావాలి అంటే డూప్లికేషన్ ఇంపార్టెంట్. అండ్ అదే విధంగా టీమ్ హెల్పింగ్ హ్యాండ్స్ లాంటి స్ట్రాంగ్ లీడర్‌షిప్ గూడా ఇంపార్టెంటే. సో, అర్థమైంది కదండీ! సో, ప్రతి ఒక్కరికి అర్థమైందని అనుకుంటున్నాను. ఫ్యూచర్ ఇన్‌కమ్ పొటెన్షియల్ గురించి ఆహ్, మీరు బాగా ప్లాన్ చేసుకోండి. చాలా, 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 చాలా మనం ఊహించలేనంత ఎత్తుకి ఎదగబోతుంది వెస్టీజ్. మనం ఊహించలేనంత ఎత్తుకి ఎదుగుతుంది వెస్టీజ్ అన్నమాట. ఎదగబోతుంది. సో, ఈ టైంలో మీరు యూత్‌ని గాని ఎన్ని విధాలుగా మీకెన్ని విధాలుగా ఐడియాలుంటే ఐ మీన్ వెస్టీజ్‌ని మీరేదైతే వెస్టీజ్ బిజినెస్ చేస్తున్నారో, ఏదైతే మీ బిజినెస్ ఏ లెవెల్‌లో అయితే మీరున్నారో, సో, దాని నుంచి ఇంకా ఇంప్రూవ్ అవ్వడానికి మీకు కొన్ని కొన్ని ఐడియాస్ వస్తాయండి. అంటే ఐడియాస్ అంటే ఆహ్, ఈ విధంగా చేస్తే ఇంత బాగా ఎళ్తది. సో, మీకు ఐడియాస్ వస్తాయి కదండీ! బిజినెస్‌ని డెవలప్ చేయడానికి చాలా మందికి చాలా ఐడియాస్ వస్తాయి. వీలైనంత వరకు ఐడియాస్‌ని ఇంప్లిమెంట్ చేసుకోండి. యాక్షన్‌లోకి దిగిపోండి. సో, ఆగొద్దు. యాక్షన్‌లోకి దిగిపోండి. సో, నిజంగా చెప్తున్నాను వెస్టీజ్ అనేది చిన్నది కాదు. నేను సినిమాలో ఇచ్చినట్టు ఇస్తున్నానండి ఎలివేషన్ అర్థం చేసుకోండి. సినిమాలో కన్నా తోపుగా ఇస్తున్నాను ఎలివేషన్. వెస్టీజ్‌ని నెగ్లెక్ట్ చేయొద్దు. నిజంగా చెప్తున్నాను. వెస్టీజ్‌ని నెగ్లెక్ట్ చేస్తున్నాను. అబ్బా! మా వోళ్ళు చెప్పారు. నేనే చేయలేదు. అప్పుడే తీసుకుంటే ఇప్పుడు ఎంతో కొంత ఒక లెవెల్‌కి అచీవ్ అయిపోయేవాడిని కదా! అని మళ్ళీ బాధపడతారు.
సో ఆ రిగ్రెట్ ఫీల్ అవ్వకూడదు అంటే మనం ఆపర్చునిటీ వచ్చిన వెంటనే తీసేసుకోవడం. వెస్టీజ్ అనేది వచ్చిందంటే విత్ ఇన్ ఫ్రాక్షన్ ఆఫ్ సెకండ్స్ లో ఆపర్చునిటీ తీసేసుకోవాలి. సో సో కొత్త వాళ్ళు ఎవరికైతే ఉన్నారో వాళ్ళకి చెప్తున్నాను, ఆపర్చునిటీ వదులుకోవద్దని. అండ్ ఇంకోటి ఏంటంటే మన టీం మెంబర్స్ మెయిన్ మీరు ఏం చేస్తారు, మీకున్న ఐడియాస్ ఇంప్లిమెంట్ చేయండి. మీకు వెస్టీజ్ ని డెవలప్ చేయడానికి ఎటువంటి ఐడియాలు వస్తున్నాయి? మీరు వెస్టీజ్ లోకి వచ్చి ఇంత టైం పీరియడ్, ఇంత టైం అయింది కదా, అంటే ఇన్ని రోజులు ఇన్ని సంవత్సరాలు అయ్యి ఉంటది కదా. కొందరికి ఒక సంవత్సరం అవుతుంది, కొందరికి నెలలు అవుతుంది. మీకు కొన్ని ఐడియాలు వస్తాయి, ఈ విధంగా చేస్తే అవుతుంది కదా, ఈ విధంగా చేస్తే పక్కాగా అవుతుంది అని మీకు అనిపిస్తే దాన్ని ఇంప్లిమెంట్ చేసేయండి. మీకు వచ్చిన ఐడియాలన్నీ ఇంప్లిమెంట్ చేయండి చెప్తాను. 4-5 విధాలుగా చేసుకుంటూ వెళ్దామని నేను చెప్తున్నా. ఓకేనా? ప్రొడక్ట్స్ గురించి ఏమైనా, ప్రొడక్ట్స్ ద్వారా వెళ్దాం అనుకుంటున్నారా? బిజినెస్ ప్లాన్ ద్వారా వెళ్దాం అనుకుంటున్నారా? డిజిటల్ ద్వారా వెళ్దాం అనుకుంటున్నారా? కంటెంట్ క్రియేషన్ ద్వారా వెళ్దాం అనుకుంటున్నారా? ఎఫిలియేట్ ద్వారా వెళ్దాం అనుకుంటున్నారా? మాట్లాడి అందరికి ఎలాగ ఇంకో విధంగా ఎక్స్ప్లెయిన్ చేద్దాం అనుకుంటున్నారా? మీకు ఎన్ని విధాలుగా ఐడియాలు వచ్చినా వాటిని ఇంప్లిమెంట్ చేయండి. మీకున్న ఐడియాస్ అన్ని ఇంప్లిమెంట్ చేయండి. కానీ ఓవరాల్‌గా ఏమవ్వాలి? బిజినెస్ గ్రో అవ్వాలి. చేద్దాం. మీకున్న ఐడియాలన్నీ యాక్షన్‌లో పెట్టండి. సో, ఎవ్వరికి ఇలా చేస్తే అప్లయన్స్ ఏమంటారు? ఇలా చేస్తే వెస్టిజ్‌లు చూస్తే ఏమనుకుంటారు? లేదండి. మీకది చేస్తే సక్సెస్ అవుతదనుకుంటే మీరు చేయండి. సో, చాలా మందికి ఐడియాస్ వస్తున్నాయి. కాకపోతే అది ఇంప్లిమెంట్ చేయడానికి కొంచెం ఎఫర్ట్స్ పెట్టలేకపోతున్నారు. సో, ప్లీజ్ ట్రై టు ఎఫర్ట్ పెట్టండి. అవుతుంది. సో, నెగ్లెక్ట్ చేయొద్దు. మీకొచ్చిన ఐడియాని కూడా మీరు నెగ్లెక్ట్ చేసుకోవద్దు. సో, నిజంగా చెప్తున్నాను, పక్కాగా అవుతుందండి. సో, వెస్టీజ్ అనేది 2030కి మనం ఊహించలేని ఎత్తుకి ఎదగబోతుంది. సో, ఇలా ఈ కరెక్ట్ ఏజ్‌లో నేను అదృష్టంగా భావిస్తుందేంటంటే, స్టూడెంట్స్, నేనే కాదు, స్టూడెంట్ ఎవరెవరైతే ఉన్నారో వెస్టీజ్‌లో ఆళ్ళందరూ అదృష్టంగా భావించాల్సిందే. ఎందుకు అంటే కరెక్ట్ ఏజ్‌లో వచ్చామండి. 20స్ ఏజ్‌లో వచ్చాం. సో, ద బెస్ట్ ఏజ్ అండి. యూత్ ఏజ్ అండి. సో, వి ఫీలింగ్ వెరీ ప్రౌడ్ అండి వెస్టీజియన్‌గా ఉన్నందుకు. సో, అదే నేను నార్మల్‌గా బీటెక్ చదువుకొని నార్మల్‌గా ఉద్యోగానికెళ్ళిపోయాననుకోండి, నేను ఈరోజు మీ ముందు ఇలా మీటింగ్ చెప్పలేను. ఇప్పటికి నా దాంట్లో ఆ స్టేజ్ ఫియర్ అనేది అలాగే ఉండిపోద్ది. ఎప్పుడైతే నేను వెస్టీజ్‌లోకొచ్చానో స్టేజ్ ఫియర్ పోయింది. టీమ్‌తో మాట్లాడే అవకాశాలు చాలా వచ్చాయి. మాట్లాడాను. మీటింగ్స్ చెప్పే అవకాశాలొచ్చాయి. మాట్లాడాను. స్టేజ్ ఎక్కి అంటే ఇవన్నీ నేర్చుకున్నా కదండీ. సో, అలాగున్న ఇలా నన్ను మార్చింది వెస్టీజ్. అవునా కదండీ! సో, ఎక్కడ లేని స్కిల్స్ అన్నీ నేర్పించింది. చాలా స్కిల్ నేర్చుకున్నా. అవును కదా! డైరెక్ట్ సెల్లింగ్ అంటే ఏంటో తెలిసేలా చేసింది. దీంట్లో ఫ్యూచర్ ఎలాగుంటదో ఉంటేలా ఏంటో తెలిసేలా చేసింది. సో, ట్రై టు అండర్‌స్టాండ్ అండి. ఇంకా నేర్చుకోవాల్సింది చాలా ఉంది. ఇంకా నేర్చుకోవాల్సింది చాలా ఉంది. ఫోకసింగ్, నాకు వెస్టిజ్ ఇంకోటి మెయిన్ నేర్పిందేంటంటే ఫోకస్. ఒకప్పుడు ఫోకసే ఉండేది కాదు. కాలేజీలో హ్మ్, బీటెక్ చదువుతున్న టైంలో. ఎప్పుడైతే బూట్ క్యాంప్స్‌కి అటెండ్ అవ్వడం స్టార్ట్ చేశానో, ఎందుకు ఎదుటి వాళ్ళు చెప్పింది వినాలా అని అర్థమైందండి. సో, ట్రై టు అండర్‌స్టాండ్ అండి. అక్కడి నుంచి ఇక్కడి వరకు వచ్చామంటే, ఇక్కడి నుంచి ఇంకా ఎంతైనా దూరం ఎళ్ళొచ్చు. ఆ అవకాశం ఉంది. సో, ప్లాన్ జేసుకోండి ప్రతి ఒక్కరు. సో, నేను నిన్న చెప్పినట్టు మెయిన్ కొత్త వాళ్ళ మీద ఫోకస్ చేయండి. అదే ఎవరినైతే టీమ్ మెంబర్స్ తీసుకొస్తున్నారో వాళ్ళ మీద ఫోకస్ చేయండి. వాళ్ళని 8% చేపించడానికి ట్రై చేయండి. 8% యొక్క వాల్యూని వాళ్ళకి గుర్తించండి. 8% కదా! చిన్న లెవెలే కదా! తీసి పడేయొద్దు. ఈవెన్ ఒక 8% చేయగలిగితేనే మీరు డీయూసీడీ అయ్యే ఛాన్స్ గూడా ఉంది. ఏదైనా 8% నుండి స్టార్ట్ అవుతుంది. ఏదైనా ఒక్కళ్ళతోనే స్టార్ట్ అవుతుందంటారు కదా! అలాగే ఏదైనా మన వెస్టిజ్‌లో 8% తోనే స్టార్ట్ అవుతుంది. సో, ట్రై టు అండర్‌స్టాండ్ అండి. అర్థం చేసుకోండి. ప్రతి ఒక్కరు నిజంగా చెప్తున్నాను. మన వల్ల వెస్టిజ్ ఏదో ఎదిగిపోవట్లేదు. మన వల్ల కొన్ని వేల మంది, లక్షల మంది ఎదగాలి. వాళ్ళ లైఫ్‌లో ట్రాన్స్‌ఫర్మేషన్ అవ్వాలి. వాళ్ళ లైఫ్‌లు మార్చిన వాళ్ళం మనం అవ్వాలి. ఈ సిస్టమ్‌లో నాకు అర్థమైంది ఏంటంటే నేను ఎప్పటికి ఇదే మాట చెప్తాను. ఈ సిస్టమ్‌లో మనం సక్సెస్ అవుతాం, అవ్వమో పక్కన పెడితే, ఒక 10 మందిని సక్సెస్ చేసిన వాళ్ళం అవుతాం. ఇట్స్ వెరీ ప్రౌడ్ మూమెంట్ అండి. సో, ట్రై టు అండర్‌స్టాండ్ అండి. వెస్టిజ్‌ని నెగ్లెక్ట్ చేయొద్దు. ప్రతి ఒక్కరికి అర్థమైందని అనుకుంటున్నాను. సో, థాంక్ యూ సో మచ్ అండి మీ అందరికి. ఈ యొక్క ఇన్ఫర్మేషన్ విన్నందుకు, డైరెక్ట్ సెల్లింగ్ నుంచి ఒక క్లారిటీ తీసుకున్నారు. సో, ఇంకా డెప్త్ ఉంది క్లారిటీ. నేను ఇంకా వీలైనంత వరకు తదుపరి సెషన్స్‌లో మీకు దీని గురించి ఇంకా ఇన్ఫర్మేషన్ ఇద్దాం అనుకుంటున్నాను.
ఓకేనా? థ్యాంక్ యూ అండి. థ్యాంక్ యూ లీడర్స్. థ్యాంక్ యూ సో మచ్. ప్రతి ఒక్కరికి అదేవిధంగా నాకు ఈ అవకాశం ఇచ్చినటువంటి ఈ జూమ్ సెషన్స్ స్టార్ట్ చేసే అవకాశం ఇచ్చినట్టు లక్ష్మీనారాయణ సార్‌కి, టీహెచ్‌హెచ్ ఫౌండర్ అయినటువంటి రంజిత్ సార్‌కి, అండ్ నాకు ఆపర్చునిటీ సోమేష్ గారికి, మా మెంటర్స్ రాకా మహేష్ గారు ప్రతి ఒక్కరికి థ్యాంక్ యూ సో మచ్ అండి. థ్యాంక్ యూ సో మచ్. ఆహ్, అదేవిధంగా నా డ్రీమ్ వచ్చేసరికి బై జూన్ 2026 జూన్ 20కి పేరెంట్స్ కార్ గిఫ్ట్ ఇయ్యాలని డ్రీమ్‌తో వర్క్ చేస్తున్నాను. సో థ్యాంక్ యూ అండి. థ్యాంక్ యూ సో మచ్ ప్రతి ఒక్కరికి. థ్యాంక్ యూ మేడం, రాకా మేడం. బ్యాక్ టు హోస్ట్. గుడ్ మార్నింగ్ సార్. గుడ్ మార్నింగ్ మేడం. సార్ థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ సో మచ్ సార్. చాలా మంచి పాయింట్స్ కనెక్ట్ అయ్యాయి సార్. థ్యాంక్ యూ. ఫస్ట్ ఆఫ్ ఆల్ డైరెక్ట్ ఇండస్ట్రీకి మార్కెటింగ్ కి ఆ మధ్య ఉండే తేడా ఉంది చూసారు, అదైతే చాలా బాగా కనెక్ట్ అయింది సార్. చాలా చాలా మంది అంటా ఉంటారు మార్కెటింగ్ అనేసి. ఎస్ సార్, ఈ ఎస్ మేడం. మధ్య ఉన్న తేడా అయితే అది చాలా బాగా కనెక్ట్ అయింది సార్. ఇంకా ఫ్యూచర్ లో ఎలా ఉంటుంది ప్రతి ఒక్కటి చాలా హోప్ పుట్టించేలా, హోప్ కలిగించేలా అనిపించింది. ఇంకా అంటే న్యూ పర్సన్ ఎవరైనా ఉంటుంటే, కొత్త వాళ్ళు ఇందులో ఉంటుంటే ఫ్యూచర్ ఇంకెలా ఉంటుందో అనేసి కొత్తగా అనిపిస్తుంది. థ్యాంక్ యూ సార్, మంచి నాలెడ్జ్ ఇచ్చినందుకు. థ్యాంక్ యూ సార్. మీ డ్రీమ్స్ అన్ని ఫుల్ఫిల్ అవ్వాలనేసి మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను సార్. అతి తొందరలో యూత్ ఐకాన్ అవ్వాలి, 3 lakhs తీసుకోవాలి, యూత్ ఐకాన్ అవ్వాలి. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ సో మచ్ సార్. థ్యాంక్ యూ మేడం. థ్యాంక్ యూ సో మచ్ మేడం. థ్యాంక్ యూ సో మచ్. సార్ కాల్స్ తీసుకుందాం సార్. ఓకే లీడర్స్, ఓకే. ప్రతి ఒక్కరికి